హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇప్పటి వీడియో కాదు, కొంచెం ఓల్డ్ వీడియో అనమాట. కాకపోతే నేను ఇప్పటి వరకు సెండ్ చేయలేదు, ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి నా దగ్గరికి మా మమ్మీ, మా పిన్ని, మా పెద్దమ్మ వచ్చారనమాట. ఫస్ట్ టైం చెన్నై వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళాను అనమాట ఇక్కడికి. ఇది వచ్చేసి శరవణ స్టోరు పాడి బ్రాంచ్ అనమాట. ఇది వచ్చేసి చెన్నై బ్రాంచెస్లోకెల్లా అతిపెద్ద బ్రాంచ్ అనమాట. ఇది పాడి శరవణ స్టోర్ అనేటువంటిది. చెన్నైలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి అన్నిట్లోకెల్లా పెద్ద బ్రాంచ్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది, ఈ లైటింగ్ కానివ్వండి, వ్యూ కానీ చాలా బాగుంది. ఇది చూడంగానే బాగా నచ్చింది నాకు, అందుకని చెప్పి వీడియో తీసాను అనమాట. ఇంకా ముందులో చూపించింది ఏంటంటే, అది మనం ఏదైనా బ్యాగ్స్ అవి తీసుకెళ్తే అక్కడ ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇందులో ఏముంటాయంటే గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా మోస్ట్లీ మేము ఈ సెక్షన్లోకి వెళ్ళాము, కాకపోతే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూద్దామన్నారని చెప్పి ఇంకా ఇటు సైడ్ వెళ్ళామన్నమాట. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. డిజైన్స్, నంబర్ ఆఫ్ డిజైన్స్. మనము ఏదైనా కొనాలని వెళ్తే అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ చూస్తే మనకి ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అంత కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇయర్ రింగ్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, అన్ని కొత్త మోడల్స్, హారాలు, నెక్లెసెస్, ఇది ఉంది ఇది లేదు అనకుండా ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అన్నీ లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇంత కలెక్షన్ ఉంది కదా, ఇంత బాగుంది, ఒకసారి మనం కూడా వీడియో తీసి మనం సెండ్ చేసి యూట్యూబ్లో వీడియో పెడితే ఎవరికైనా నచ్చితే వాళ్ళు విజిట్ చేస్తారు కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ చెన్నైలో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఈ శరవణ స్టోర్ అనే కాదు, ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా ఉంటుందన్నమాట కలెక్షను. సో ఎవరైనా, ఇంకా మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు లేదా కొత్తగా చెన్నైకి వచ్చిన వాళ్ళు ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలి అన్నప్పుడు సెర్చ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది షాపింగ్ చేయడానికైనా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు చూడండి ఇక్కడ ఎంత కలెక్షన్, నేను ఎంతసేపు తీసాను. బ్యాంగిల్స్ కానివ్వండి, అన్ని లేటెస్ట్ మోడల్స్, ఒక్కటి కూడా ఓల్డ్ మోడల్ దొరకదు ఇక్కడ. అన్ని లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. వడ్డానాలు కానివ్వండి, నెక్లెస్లు కానివ్వండి, బ్రాస్లెట్లు, గాజులు, చైన్స్, జెంట్స్కైనా కానీ లేడీస్కైనా కానీ, బుట్టలు, రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి సిల్వర్ సెక్షన్ అనమాట, అంటే వెండి. ఇందాకటి వరకు చూపించిందేమో గోల్డ్, ఇప్పుడు చూపిస్తున్నదంతా వెండి సెక్షన్ అనమాట. వెండి వాటిలో కూడా చాలా కలెక్షన్ ఉంది, చూస్తున్నారు కదా, మీకే తెలుస్తుంది, వీడియో చూస్తుంటే మీకే తెలుస్తుంది అనమాట. పట్టీలు కానివ్వండి, చైన్స్, బ్రాస్లెట్స్, రింగ్స్, తర్వాత గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ కానివ్వండి, తర్వాత పూజలు చేసుకునే వాళ్ళకి దీపపు కుందులు లేదా పూజ ఐటమ్స్, చాలా కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. ఎవరైనా సరే పెళ్ళిళ్ళకి వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లేదా అలాంటి టైంలో ఇక్కడికి వస్తే మీకు చాలా వెరైటీస్, చాలా ఐటమ్స్ మీకు దొరుకుతాయి అన్నమాట. మీరు కనుక ఎప్పుడైనా చెన్నై వస్తే కనుక ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది కలెక్షన్. ఇది వచ్చేసి మెన్స్ వేర్ అనమాట, మెన్స్ సెక్షన్. ఇక్కడ షర్ట్స్, ఫ్యాంట్స్, మగవాళ్ళవి కూడా కలెక్షన్ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఆ సెక్షన్లోకి వెళ్ళి షాపింగ్ చేయలేదు, సో నాకు అంతగా తెలీదు. కాకపోతే కలెక్షన్ అయితే బాగానే ఉంటుంది. నైట్ వేర్స్, టీ షర్ట్స్ కానివ్వండి, నైట్ ప్యాంట్స్ కానీ, జీన్స్ ప్యాంట్స్ కానీ, షర్ట్స్ కానీ చాలానే కలెక్షన్ ఉంటుంది ఇక్కడ కూడా. చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో ఇక్కడ. జీన్స్ షర్ట్స్, ప్యాంట్స్, బెల్ట్, అన్ని ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. ఇది ఉంది ఇది లేదు అనకుండా ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది అనమాట. మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు కొంతమంది రెడీమేడ్స్ వాడరు, కొంతమంది క్లాత్ తీసుకొని కుట్టించుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ క్లాత్స్ అనేటువంటివి చాలా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. ఇక ఇవి వచ్చేసి జీన్స్ ప్యాంట్స్ అనమాట. ఇవి వచ్చేసి రామ్రాజ్ కాటన్వి ఉంటాయి కదా, ధోతీలు, షర్ట్స్, ప్యూర్ కాటన్ షర్ట్స్ ఉంటాయి కదా, ఈ సెక్షన్ అంతా అదన్నమాట. ఇవి వచ్చేసి రెడీమేడ్ షర్ట్స్, ఈ సెక్షన్ మొత్తము.
ఇవన్నీ చూసుకున్నాక ఇంకా ఏంటంటే మేము వెళ్ళేసరికి 12 అలా అయింది. ఈ 2 సెక్షన్స్ చూసుకునేసరికి లంచ్ టైం అయిందనమాట. ఇంకా ఇదే స్టోర్లో పైన లాస్ట్ ఫ్లోర్లో లంచ్ సెక్షన్ కూడా ఉంటుంది. అంటే క్యాంటీన్ టైప్లో ఉంటుంది. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు. ఇక్కడ షాపింగ్కి వస్తే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అవుతుంది. షాపింగ్ చేయడం కాదు, జస్ట్ చూడటానికి వచ్చినా కూడా అన్ని ఫ్లోర్స్ అంత టైం పడుతుంది. టోటల్గా 9 ఫ్లోర్స్ ఉన్నాయి అన్నమాట. అంత టైం పడుతుంది. కనీసం ఇక్కడ తినటానికి కూర్చోవడానికి చైర్ కూడా దొరకదనమాట, అంత బిజీగా ఉంటుంది. ఇంకా మేము లంచ్ కానిచ్చేసుకొని అదే ఫ్లోర్లో ఫర్నిచర్ ఉంటుంది అనమాట. సో సరదాగా అవన్నీ చూసుకుంటూ అలా మిగతా ఫ్లోర్స్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ బెడ్స్ కానివ్వండి, డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్ అన్నీ చాలా చాలా కొత్త వెరైటీస్, చాలా కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్నిచర్కి సంబంధించి ప్రతిదీ దొరుకుతుంది. కప్బోర్డ్స్ దగ్గర నుండి, కంప్యూటర్ టేబుల్ దగ్గర నుండి అన్ని, పిల్లలకి డ్రాయింగ్ టేబుల్స్, తర్వాత రీడింగ్ టేబుల్స్ అన్నీ ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఇది లేకుండా ఉండదు. ఇక్కడ నుండి చూస్తే బయట వ్యూ అలా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక ఫ్లోర్, 8th ఫ్లోర్ అనమాట. ప్లాస్టిక్ సామాన్స్ అవి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఈ చాలా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. రీజనబుల్గా ఉంటాయి. అదేవిధంగా క్వాలిటీ కూడా అంతే మెయింటైన్ చేస్తారనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకు కావాలంటే హై బడ్జెట్లో కూడా దొరుకుతాయి, లో బడ్జెట్లో కూడా దొరుకుతాయి. అలా అని లో బడ్జెట్లో దొరికే క్వాలిటీ ఉండవని కాదు, అవి కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ ప్లేట్స్ అన్నమాట. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ డస్ట్బిన్స్, తర్వాత బాటిల్స్ కడిగేవి, టీ వడపోసుకునేవి, కుక్కర్స్, యూటిలైట్స్ అన్నీ. అంటే యూటిలైజన్స్ అంటే కిచెన్కి సంబంధించినవి, కుక్కర్స్, తర్వాత ప్యాన్స్, ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్, ఐరన్ ప్యాన్స్, తర్వాత స్పూన్స్, ఇంకా అన్నీ ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. ఇవన్నీ స్టీల్ బాక్సులు, గిన్నెలు, తర్వాత వాటర్ బాటిల్స్, ఇవన్నీ అన్నమాట. ఇక్కడ చాలా ఉంటుంది. మనం చూడటానికి 1 డే మొత్తం పడుతుంది అన్నీ చూడటానికి. అంత పెద్ద స్టోర్ అన్నమాట ఇది. ఇంక ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే లేడీస్కి చాలా ఉన్నాయి. శారీ సెక్షన్, తర్వాత డ్రెస్సెస్, శారీ సెక్షన్ వేరు, డ్రెస్సెస్ సెక్షన్ వేరు, తర్వాత శారీ సెక్షను, డ్రెస్ సెక్షను, ఇలా హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్స్ సెక్షను, ఇలా వేరు ఉన్నాయి. నేను తీసుకోవడం మర్చిపోయాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్